వెల్కమ్ టు మన్నాస్ ఛానల్. ఈరోజు బచ్చల కూర పప్పు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: బచ్చల కూర, కొత్తిమీర, మెంతి కూర, 2 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి మీ కారంకు తగినట్లుగా, కరివేపాకు, చింతపండు. ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కందిపప్పు కడిగి పెట్టుకున్నాను. కొద్దిగా చింతపండు వేసి ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఆకుకూర వేసేసుకున్నాం. ఆకుకూరతో పాటు టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, చింతపండు, మొత్తం మెంతి కూర, కొత్తిమీర అన్నీ వేసేసుకున్నాం. కడిగి కొద్దిగా పసుపు, ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం. ఒక మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వేపించేసి పప్పు రుబ్బేసుకొని తాలింపు పెట్టేసుకోవడం. మన పప్పు రెడీ అయిందండి, రుబ్బినాము. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపుకు చిన్న పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ పోస్తున్నాం. ఆయిల్ కాగినాక వెల్లుల్లి వేసుకుందాం. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకున్నాం. పప్పులో వేసేసుకున్నాం పోపు. ఇదిగోండి, మన పప్పు తయారైంది. లైక్ చేసి షేర్ చేయండి.